Fanikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 40కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి LSG వర్సెస్ DC, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే, ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, స్టేడియం ఏంటి, పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ తీసుకోవాలి, బౌలింగ్ తీసుకోవాలి, ఈ మ్యాచ్లో ఇతర బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ గురించి ఒక చిన్న అనాలిసిస్ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. ఈ మ్యాచ్ వచ్చేసి LSG వర్సెస్ DC. ఇది వచ్చి లక్నోలో జరుగుతున్న మ్యాచ్ వచ్చేసి. ఇక్కడ ఈ పిచ్ వచ్చేసి టోటల్గా బ్యాటింగ్ పిచ్ అని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రీవియస్ మ్యాచ్లు చూసుకుంటే ఒక 211, 210 అలా వచ్చాయి. కానీ ఈసారి నాకు తెలిసినట్టు అనాలిసిస్ 160+ రావచ్చు అని చెప్పేసి ఒక అనాలిసిస్ ఉంది. అండ్ ఇక్కడ స్పిన్కి అనుకూలంగా కూడా ఉంటుంది. స్పిన్ బౌలింగ్కి కొంచెం మనకి పిచ్ సహకరిస్తుందని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ టాస్ గెలిచిన వాళ్ళు మాత్రం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అది ఇంపాక్ట్ లేకపోయినా సరే టాస్ గెలిచిన వాళ్ళు మాత్రం చేసింగ్ చేస్తే ఇక్కడ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న పిచ్ రిపోర్ట్. ఇక్కడ వచ్చేసి LSG వర్సెస్ ఢిల్లీ హెడ్ టు హెడ్ వచ్చేసి 6 times నిలబడ్డాయి ఓవరాల్ ఐపీఎల్ సీజన్లో. అండ్ అందులో LSG 3 matches గెలిచింది, DC వచ్చేసి 3 matches ఈక్వల్గానే గెలిచారు అనమాట. అండ్ కంబ్యాక్ రివెంజ్ మ్యాచ్ అని చెప్పచ్చు. వాడు ఇద్దరు ఒక మ్యాచ్లో ఓడిపోయి ఒక మ్యాచ్లో గెలిచి వచ్చారు కాబట్టి అనుకోవచ్చు. పాస్ట్ 2 matches ఇద్దరిని చూసుకుంటే చెరొక మ్యాచ్ గెలిచారు, చెరొక మ్యాచ్ ఓడిపోయారు మిగతా టీమ్స్లో. అలాంటప్పుడు ఈ మ్యాచ్ ఎంత టైట్ అవుతుంది అని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి నుంచి 48th మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ టర్న్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన టీంలని గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కమ్బ్యాక్ ఇవ్వచ్చు. అండ్ ఒక్కసారి పాయింట్ టేబుల్ మొత్తం మారిపోతుంది. ఈ మ్యాచ్ నుంచి పాయింట్ టేబుల్ చేంజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలుస్తే ఖచ్చితంగా ఇంక టేబుల్ పైకి అట్లా ఏం లేదు. ప్రతి మ్యాచ్ చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది అన్నమాట. లాస్ట్ టైం సూపర్ ఓవర్ చూసాం సార్, అట్లా ఉంటుంది ఢిల్లీదే. అలా ఉంటుంది ఇంకా ప్రతి మ్యాచ్. ఇవాళ ఈ సీజన్లో 40th మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ ఒక సూపర్ ఓవర్ చూసినట్టే చూస్తాం మనం. ఓకే, కమింగ్ ద పాయింట్. ఇప్పుడు 2 టీంలు బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరు కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ LSG లక్నో సూపర్ జైంట్స్. అంటే మక్రమ్, మిచెల్ వాష్, పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, సమర్ అండ్ రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాగూర్, ప్రిన్స్, అవిష్కార్, ఆష్ బదౌని. ఇది వీళ్ళ టీం. ఓవరాల్గా వీళ్ళు ఎక్కువగా మిచెల్ మార్ష్ మీద, పూరన్ మీద డిపెండ్ అయిపోతున్నారు. వాళ్ళందరిలో ఒక్కళ్ళు ఫెయిల్ అయినా సరే వీళ్ళు మొత్తం అంతా కదిలిపోతున్నారు. అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. మరి డేవిడ్ మిల్లర్ కానీ రిషబ్ పంత్ కానీ వాళ్ళే ఒక మ్యాచ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ గెలిచేయడం, వీళ్ళు ఉన్నారులే అని ధైర్యం ఇచ్చేటట్టు ఎక్కడ ఆడట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది DC చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి అభిషేక్ పురల్, కరణ్ నాయర్, KL రాహుల్, స్టబ్స్, అక్షర్ పటేల్, స్టోర్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ అండ్ ముఖేష్ కుమార్ అండ్ టీ నటరాజన్ ఇప్పటివరకు ఎందుకు టీంలో రావట్లేదు అనేది అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫిట్నెస్ కూడా రెడీ అయిపోయి 2 matches అయిపోయింది, కానీ టీంలో తీసుకోవట్లేదు. కానీ టీ నటరాజన్ని టీంలో తీసుకుంటే ఢిల్లీకి బోర్డు అంత బలం వస్తుందని చెప్పేసి ఒక విషయం. ఈ మ్యాచ్లో తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఊహ ఉంది అంతే. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు DC వర్సెస్ LSG మ్యాచ్ చూసుకుంటుంటే హూ విల్ విన్ అండ్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు తెలిసినంత వరకు ఢిల్లీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దానికి ఒక కారణం చెప్తాను. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది, ఫీల్డింగ్ బాగుంది, అండ్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ విన్నింగ్ అవడానికి ఉండాల్సిన టీంలో అందరూ ఇందులో ఉన్నారు. దాని ప్రకారం చూస్తున్నారు. ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే 60% ఢిల్లీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి, 40% LSGకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఢిల్లీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్క బాల్ అటు ఇటు అయినా, ఒక్కడు బ్యాటింగ్ మారిపోయినా, జస్ట్ ఇదేంటే ప్రీవియస్ రికార్డ్ చూసి చెప్తున్నాయి, ప్రీవియస్ మ్యాచ్లు చూసి చెప్తున్నది. కాబట్టి ఏ మ్యాచ్ ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఒక పాయింట్ కాబట్టి ఢిల్లీ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఈ మ్యాచ్లో ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని IPL అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్.
హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. నో సే టు బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మీకే కాదు, మీ కుటుంబానికి కూడా చాలా హాని జరుగుతుంది. దానివల్ల సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్లు ఆడకండి. ఓకే బ్రదర్స్? ఓకే, దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.